వాస్కోడగామా ఇక్కడే ఉండేవాడంట ఇంతకుముందు. వాటర్ మీటర్ ఎంట్రన్స్ ఇప్పుడే ఒకటి వచ్చింది. బిల్లు నాకు తెలిసినంత వరకు తడిచి మోపిడి అయిపోద్ది. ఎంత వస్తుంది అనుకుంటున్నావు మామ? ఇప్పుడే తెచ్చి ముందు పెట్టాడు మామ బిల్లు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కొత్త వీడియో, కొత్త బ్లాగ్ ఏమైనా అనొచ్చు. ప్రెసెంట్ వచ్చి మేము కోచిలో ఉన్నాము. లాస్ట్ వీడియోలో చూసారు కదా, కోచికి వచ్చి ఒక 2 days అయింది. సైట్ వర్క్ లో పడిపోయి పెద్ద ఏం షూట్ చేయలేదు. ఈ రోజు కొంచెం ఖాళీ దొరికింది, ఎందుకంటే సండే. ఫోర్ట్ కొచ్చి అని ఏదో దగ్గరలో ఏదో ఉంది, అక్కడ తిరగదామని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 12 kilometers దాకా ఉంది. అది కూడా ట్యాక్సీ కంటే ఆటో రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆటో 300 ఉంటే ట్యాక్సీ వచ్చి 250 రూపీసే ఉందన్నమాట. ఫారినర్స్ ఎక్కువ ఉంటారంట అక్కడ. మా కూడా నీట్గా రెడీ. లాస్ట్ కి ఆటోనే బుక్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే లాస్ట్ మినిట్ లో 100 రూపాయలు పెంచేసాడు అనమాట. మేము ఇప్పుడు ప్రెసెంట్ సౌత్ ఎర్నాకుళమా మనం ఉండేది. మనం ఇప్పుడు సౌత్ ఎర్నాకుళంలో ఉన్నాము. అక్కడ నుంచి ఒక 12 kilometers ఫోర్ట్ వచ్చి. మాకు లెఫ్ట్ సైడ్ వచ్చి రైల్వే ట్రాక్ ఉంది, మధ్యలో మేము, అటుపక్క ఫిషింగ్ హార్బర్. అసలు ఎక్కడ దిగామో కూడా ఐడియా లేదు మామ. ఇక్కడ నుంచి బీచ్ ఒక 900 meters ఉంది. ఫారినర్స్ ఉన్నారు మా ఫుల్ గా. వాస్కోడగామా ఇక్కడే ఉన్నాడు ఇంతకు ముందు, ఇదే ఇంట్లో ఉండేవాడు అంట. వాస్కో హోమ్ స్టే అంటారు. అదే వాళ్ళ ఇంటి వాళ్ళు హోమ్ స్టే కి ఆ పేరు పెట్టారు వాస్కో అని. ఇక్కడికి వచ్చే ముందు చాలా రీల్స్ చూసాను అనమాట, ఏమేమి తిరగాలని. ఏ రీల్ లో చూసినా గానీ ఇదే బిల్డింగ్ చూపిస్తా ఉన్నారు. నాకైతే పాండిచేరి గుర్తొచ్చింది మామ, తేడా లేదు. పాండి ఇంకా బాగుంటది నిజం చెప్పాలంటే. విశ్వసనీయ వర్గాల నుంచి ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే, వాస్కోడగామా ఫస్ట్ టైం ఇండియాకి వచ్చి ఇక్కడే ట్రేడింగ్ స్టార్ట్ చేశాడంట, ఈ ఫోర్ట్ కొచ్చిలో. అందుకని ఇది బాగా ఫేమస్. ఇందాక మీకు ఒక ఇల్లు చూపించాను కదా, అది నిజంగానే వాస్కోడగామా ఉన్నాడు అంట ఇంతకుముందు. వీటిల్ని మా చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు. అది ఎలా యూజ్ చేస్తారు మనకు తెలీదు. అన్నీ ఫ్రెష్. వాటర్ మీటర్ చాలా మంది ఉన్నారు కదా. అదే నాయన క్యూ చూసా ఎంత ఉందో. షిప్ చూసారు ఎంత పెద్దది ఉందో. ఇప్పుడే ఒకటి వచ్చింది డ్రాప్ చేయడానికి అందరిని. మేము వెళ్ళట్లేదు, చాలా పెద్ద లైన్ ఉంది. ఈజీగా ఒక 1.5 hours అయినా పట్టదు ఏమా. ఇంకా దూరం నుంచి చూసుకొని బయలుదేరేస్తాం, సన్సెట్ చూసుకొని. జస్ట్ వాటర్ మెట్రో పక్కనే నేను ఒకటి చూసాను, మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే అందరూ కూర్చొని పెయింట్స్ వేసుకుంటూ, క్రేయాన్స్ లో గీస్తూ, మొత్తం రూమ్ అంతా క్రియేటివ్ పీపుల్ ఉన్నారు అనమాట. మేబీ ఫ్రీ అనుకుంటా ఎంట్రీ. యు ఆర్ వెల్కమ్ టు స్పెండ్ టైమ్ హియర్ టు ఎక్స్ప్లోర్ క్లే అండ్ ఆయిల్ బేస్డ్. నడుచుకుంటూ వచ్చి చర్చి దగ్గరకు వచ్చాం మామ. సెయింట్ ఫ్రాన్సిస్ CSI చర్చ్ అంట ఇది. 1500 సంవత్సరంలో పోర్చుగీస్ వాళ్ళు నిర్మించారంట. లోపలికి అలౌ చేయట్లేదు, క్లోజ్ చేస్తున్నారు, అందుకే దూరం నేను చూపిస్తున్నా. వీకెండ్ లో వచ్చి చాలా పెద్ద తప్పు చేసాం, చాలా మంది ఉన్నారు, లేదంటే ఈ పాటికి బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయి ఉండేది. వచ్చేసాం మా బీచ్ కి. మొత్తం అరేబియన్ సీ మీకు అక్కడ దూరంలో కనిపిస్తుంది. కోచి రిఫైనరీ అనమాట అది. మన ఆంధ్ర సైడ్ అంతా బీచ్ దగ్గర సన్ రైజ్ మాత్రమే చూడగలం, ఎందుకంటే అది ఈస్ట్ కాబట్టి. ఈ కేరళ, కర్ణాటక అక్కడంతా సన్ సెట్ చూడొచ్చు అనమాట బీచ్ నుంచి. ముందర గాలిపటాలు ఎగరేస్తా ఉన్నారు. మన తాత దారం ఇరుక్కునేసింది చెట్లు, మొత్తం లాగేస్తున్నాడు డీల్ అంతా. సన్సెట్ కంప్లీట్ చేసుకున్నాం కోచిలో. ఇంకా హోటల్కి వెళ్తూ మాట్లాడుకున్నాం. ట్యాక్సీ బుక్ చేసుకోవాలి ఇప్పుడు, ట్యాక్సీ ఆటో ఏది దొరికితే అది. 1 hour పైన పట్టింది అక్కడి నుంచి రావడానికి హోటల్కి. ఇంకా తినేసి ఒకేసారి వెళ్ళిపోదామని ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. టౌన్ బ్రిడ్జ్ రెస్టారెంట్ అంట. కరెక్ట్ వాష్రూమ్ పక్కన కూర్చున్నాం, తుంచుకొని తినేయడమే. స్టోర్ బియ్యం లాగా ఉందంట. సేమ్ ఇది ఇంతకు ముందు తిరిగినట్టుగా ఉంది. దాని ఏదో అంటారు, ఏమంటారు దాన్ని? డేజావు. నాకు కథ కాదు మా ఏందో అనుకోండి గురించి. అంత హాట్ తిన్నాక స్వీట్ కూడా అనమాట. ఇది చిక్కు మిల్క్ షేక్. అదేంది మామ? వెన్నీలా మిల్క్ షేక్. బిల్లు నాకు తెలిసినంత వరకు తడిచి మోపిడి అయిపోద్ది. ఎంత వస్తుంది అనుకుంటున్నావు మామ? మినిమం 1000 రూపాయలు, 1000 రూపాయల పైన వస్తుంది ఈజీగా. ఇప్పుడే తెచ్చి ముందు పెట్టాడు మామ బిల్లు. అనుకున్న దానికంటే తక్కువ అయింది, 916 రూపాయలు. ఇప్పుడు 3 o'clock వెళ్ళాము, ఇప్పుడు 9 అయింది టైం.
ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం కూడా మర్చిపోకండి. సరేనా? సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బాయ్.